మీరు మీ సొంత కాదు, ఇరువురి కొనబడి వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. చాలండి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుల ప్రేమలో మాత్రమే నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నా. నిరాకారమైనటువంటి నా మా జీవితాన్ని ఏ ఆకారం లేదు, ఏ వాక్యమే మిమ్మల్ని శుద్ధి చేయండి. కనుక నాయన వినగలిగిన చెవి, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు ఇచ్చి మా వెళ్తేమిటో మా లోకేమిటో గుర్తించగలిగి దేవా మీ వాక్యం ద్వారా ఒక్క మాట అయినను ప్రభావం ఎదుర్కొనే మనస్సుతో మేము నింపబడటానికి తగిన సహాయంగా ఇచ్చాము. మాకు మాతో నేను మాట్లాడమని అది కూడా మరుగు చేసి ఆ మాట నీ మాటల నుంచి అందరికీ పేరుకరంగా ఈ మాట ఉండగలిగినకు సహాయించారు. మేమంతా మీరే మా ప్రభుత్వ రక్షణను మీకు పాడారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకను ప్రార్థన చేయించున్నాను తండ్రి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి లెటరు, మీ దేహంలో దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, అంటే ఈ దేహము దేవుడు మనకి ఇచ్చినటువంటి దేహం. మనల్ని ఈ లోకంలో తన పోలికలో తన స్వరూపంలో మనల్ని నిర్మాణం చేసినటువంటి దేహం. ఈ దేహం దేవుడి ద్వారా అనుగ్రహింపబడింది. పురుషులుగా కానీ స్త్రీగా కానీ దేవుడు కనుక పురుషులు స్త్రీగా కానీ స్త్రీలు పురుషులుగా కానీ ప్రవర్తించడం కాదు. స్త్రీ స్త్రీగా, స్త్రీ పాత్ర స్త్రీ పాత్రగా, పురుషుని పాత్ర పురుషుని పాత్ర దేహంలో ఉన్నప్పుడు జరిగించాలి. కానీ ఆత్మ ఒక్కటి. ఇతరులో ఉన్న ఆత్మ ఒకటి. కనుక ప్రభు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీలో ఒక పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. అంటే మనకు తెలియాలి మనం ఏమై ఉన్నాము, మనం ఎవరి వారమై ఉన్నాం. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా దేవుని చేత ఈ దేహము నిర్మాణము చేయబడింది. మనం సాధారణంగా ఏం చెప్తాం అంటే, ఏ ఊరంటే చెప్తాం, మీ తండ్రి పేరు ఏంటంటే చెప్తాం, ఏ పని చేస్తున్నామని చెప్తాం, ఎక్కడ ఉంటున్నారంటే చెప్తాం, అడ్రస్ ఏంటంటే చెప్తాం, అన్ని విషయాలు చెప్తాం. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వారంగా మనము ప్రభు అనుకున్నప్పుడు నీకు ఎవరివి అంటే ఈ దేహం ఎవరిది అని బయటకు జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్తాం, నువ్వు ఎవరయ్యారంటే ఏం చెప్తాం, ఎవరయ్యారంటే ఏం చెప్తాం. ఇప్పుడు వరకు మనల్ని అడిగినటువంటి నువ్వు ఎవరివి అని అంటే ఏం చెప్పావు ఇప్పటి వరకు? ఫలానా యోహాను కుమారుడు కుమార్తెను, లేకపోతే ఫలానా అబ్రహాము వాళ్ళను, లేకపోతే ఇంకొక పేరు పెట్టుకుని ఏరియా భార్యను, అదే ఇలా చెప్తారు కదా. అదే కదా మనం చెప్పేది. ఈ మాట, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి దేహము, దేవుడు కుమారుడిని అని ఎప్పుడైనా మనం చెప్పామా?
ఎప్పుడో చెప్పాం, వాడుక తెలియదు, వాడుక లేదు, తెలియదు. కనుక మనం ఏమనుకున్నామంటే భౌతికమైనటువంటి విధానాల్లో అవగాహన కలిగిన వారంగా ఉన్నాము కనుక దాన్ని బలపరుచుకుంటున్నాము కనుక దానినే మనసు నుంచి దానినే కొనసాగింపు చేస్తున్నాం. కానీ క్రీస్తు వారం అయినప్పటికీ కూడా మనం ఎవరో మనం గ్రహించగలిగిన తర్వాతైనా మనం మాట్లాడే మాట ఏంటి? యేసు ప్రభుని తెలుసుకున్నాం, దేవుని వారం అయ్యాం, ప్రభుని నమ్ముకున్నాం, ఆయన గొప్ప రక్షకుడు, పాప విమోచకుడు. కానీ సరే, రక్షించబడిన అనుభవంలో పాప క్షమాపణ పొందుకొని పాపంలో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి రీతిలో నీవెవరిని అని అన్నప్పుడు ఏం చెప్తాం? ఏం చెప్తాం మనం? నువ్వు ఎవరు లేదంటే ఏం చెప్తాం? తెలియదు మనకి. అంటే అక్కడ ఏమన్నారంటే మీరు నీ సొత్తు కాదు, మీరు నీ సొత్తు కాదు. అంటే మీరు నీ సొత్తు కాదు, నువ్వు అనుకున్నట్లుగా నీవు కాదు, నువ్వు అనుకున్నట్లుగా నీవు కాదు. అంటే ప్రభుని అంగీకరిస్తున్నావు, ప్రభుని తెలుసుకున్నావు, ప్రభుని నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరించి ప్రభు యొక్క రక్తంలో కరగబడిన వ్యక్తిగా ఉండి కేవలం పేరు మార్చుకున్నావు అంతే. అంతవరకే కాదు, చాలా మంది కూడా దేవుడిని ఎరిగిన వారుగా, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారుగా అని రాయబడింది. అంటే ప్రభుని ఎరిగిన వారంగా ఉండాలి. ఎరిగిన వారం అంటే యేసు ప్రభు మీకు తెలుసా అని అంటే తెలుసండి. మరి ఎవరైనా అడిగితే ఏం చెప్తున్నాము? యేసు ప్రభు మీకు తెలుసా అంటే తెలుసా అని చెప్తున్నాం. కానీ ఎవరైనా చెప్తాం? ఎవరి పేరు చెప్తాం? అలా కృష్ణయ్య గారు కుమారుని అంటాడు, అంతే కదా. మరి ఏ సూటికి వెళ్ళిపోయాడు? అంతే కదా. ప్రతి వారు అంతే, ప్రతి వారు కూడా అలా ఉన్నాం. కనుక ఇక్కడ దేవుడు మాకు ఏం చెప్తుందంటే మనం బాగా ఆలోచన చేస్తే మీరు మీ సొత్తు కాదు, మీ సొత్తు కానప్పుడు మీరు మీ ఇష్టం కాదు కదా, నీ ఇష్టం కాదు, నీవు నీ ఇష్టం కాదు, నీవు నీ సొత్తు కాదు. ఈ విషయం మనం గమనించాలి. నీ ఇష్టం కాదు, నేను ఏమైనా పని చేయాలంటే ఆ పని చేయటంలో కూడా ఇది నేను చేయవచ్చా చేయకూడదా అన్నప్పుడు అది విచారణ చేయాలి. ఎవరి దగ్గర అంటే ఎవరు సొంత ఉన్నావో వారి దగ్గర నేను విచారణ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎప్పుడైనా మరి ఎక్స్పీరియన్స్ మన జీవితంలో రానప్పుడు మనం ఎలాగా స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మాస్టర్ అడిగి బయటకు వెళ్ళడం మంచిగా టైం వస్తారు. ఆఫీసులో ఎక్కడ అంటే లీవ్ లెటర్ పెట్టేసేసి లీవ్ తీసుకుంటా, అవునా? అంతే కదండి, లీవ్ లెటర్ పెట్టి లీవ్ తీసుకుంటా. ఇంకా ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తలుగా ఉంటే భర్త కుటుంబానికి హెడ్ కనుక తన పర్మిషన్ తీసుకొని భార్య బంధువుల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి అవి కొనసాగుతూనే జీవితంలో ఆత్మీయమైనటువంటి అనుభవంలో
ఈ దేహము దేవుని చేత నీకు అనుగ్రహింపబడింది, మానవుడు నీకు ఇవ్వలేదు కదా. ఒక మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్న ఎడ్యుకేషన్ విషయంలో ఒక అధికారం దగ్గర నీవు ఉన్నటువంటి దాసునిగా రూపంలో, ఒక భర్తకి భార్యగా ఉన్నటువంటి రీతిలో వాళ్ళ అనుమతులు తీసుకోకుండా నువ్వు క్రమము అక్రమంగా ఏ పని చేయట్లేదు కదా. దానికి మాత్రం మనం ఎలాంటి వాళ్ళగా ఉన్నాము? భౌతిక సంబంధమైనటువంటి రీతిలో ఈ శరీరమే చెప్పేది ఏంటంటే, ఈ శరీరము మన ఇష్టం వచ్చినంత మనం చెందాం అనుకున్నాం అనుకోండి, మంచి పదార్థం, ఆ పదార్థం తినవచ్చా తినకూడదా? అప్పుడేం చేస్తాం మనం? ఒక అతను ఎంత లాభం ఉంటాడు, అతను ఎవరు ఎంత లాభం అయిపోయాడంటే వయసు చాలా చిన్నగా ఉంది, మనిషి ఎంత లాభం అయిపోయాడు. మన బెంగళూరు డాక్టర్ గారు వచ్చి పాస్టర్స్ కి అందరికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఫుడ్ ట్రీట్మెంట్. ఏం తినాలో, ఎలా తినాలి? ఒక ఇడ్లీ తినుకున్నాను పొద్దున్నే, ఒక ఇడ్లీతో ఎట్లా ఉంటుంది? మనం 4-5 ఇడ్లీ తిన్న అనుభవం ఉంది కదా, ఒక ఇడ్లీతో ఎలా ఉంటాం? ఉంటానా? అయినా సరే ఎన్నిసార్లు అంటే అయ్యా ఈయన ఒకసారి పెట్టించుకున్నాడండి, మళ్ళీ పెట్టించుకున్నాడండి, మళ్ళీ చూస్తున్నాడండి. ఆ దేహాన్ని మనం ఎలా చేస్తున్నాం? మన ఇష్టం ప్రకారమే చేస్తున్నాం. ప్రభా అది తినొచ్చా? నేను డాక్టర్ గారు ఏం చెప్పారు? ఒక ఇడ్లీ తర్వాత దేవుడి దగ్గర అడిగితే ఆయన ఎందుకు ఏమంటారు? అంత అనుభవం. ప్రభా ఎందుకు జబ్బులు వస్తున్నాయి, ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు జగడాలు వస్తున్నాయి, ఎందుకు వివాదాలు వస్తున్నాయి, ఎందుకు వాదోపాదాలు వస్తున్నాయి? మన దేహం మన ఇష్టం, మన దేహము మన ఇష్టం కాదు. మన దేహము దేని ఇష్టమైతే చెప్పండి, మన దేహం దేవుని ఇష్టమైతే ఉంటుందా? మీరు మీ సొత్తు కాదు, మీరు సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఏం చేయాలంట? ఈ దేహంలో దేవుని వచ్చుడి. ఈ దేహం దేవుడు నీకు ఎందుకు ఇచ్చినాడు? దేవుని మహిమపరచడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు. మన ఇష్టానుసారంగా ఈ దేహాన్ని మనం ఇష్టానుసారంగా నా ఇష్టం అండి, నా భార్యను నేను నా ఇష్టానుసారంగా నేను పిలుస్తాను, కొడతాను, తిడతాను, నో అంటానికి వీలేదు. పశ్చాత్తాపడితేనే ఆ విషయంలో నీకు విడుదల. ఎవరిష్టం కాదు. కనుక నా ఇష్టము, నా ఆస్తి, నా ఇష్టము, నా ధనము నేనేమన్నా చేసుకుంటాను, నా ఇష్టము, నా దేహాన్ని నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను దానికి లేదు. ఇది ఎవరి ద్వారా ఇవ్వబడింది? ఇది భద్రంగా ఉంచమని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ దేహాన్ని భద్రంగా ఉంచమని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ గ్రహింపు లేక మనం ఏం చేశామంటే, ఆయన విలువ పెట్టి కొనబడిన వారు అని రాగింది. దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం ఏం చేశామంటే, ఈ విలువైన వస్తువులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఎవరికి అసలు అమ్ముకొని, లేకపోతే తాకట్టు పెట్టడం, అమ్ముకోవడం చేసి మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం. అందుకే మీరు ఊరకనే అమ్మబడి తిరిగి దేవుడు వాక్యం, ఊరకనే అమ్మబడి తిరిగి. అందుకని మితమైనటువంటి మాట్లాడటంలో మితము, తినటంలో మితము, జీవించడంలో మితము, మితానుభవము
అంటే శరీర సంబంధమైనటువంటి వారు పొరుగు బంధంలో తిండి విషయంలో మిత్రంగా ఉంటారంట. పొరుగు బంధంలో ఎలా ఉంటారంట? మిత్రముగా ఉంటారంట. నేను 10 శుభ్రంగా పొరుగు బంధంలో కాదు పరిగెడతారా అండి? పరిగెత్తారు, మిత్రంగా ఉంటాడు. అలానే మనం ఆత్మ సంబంధమైన విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? మిత్రముగా ఉండాలి. ఏ విషయంలో మిత్రంగా ఉండాలి? అన్ని విషయంలో, శరీరానికి కావలసిన వాటి విషయంలో అన్నిటిలో కూడా మిత్రముగా ఉంటే ఆత్మానుసారమైనటువంటి జీవితము నీకు అలవర్చబడు. కనుక మనం మిత్రముగా లేకపోతే అది మన ఇష్టమైపో. కనుక దేవుడు చెప్పుకుంటున్నటువంటి మనము ఏమై ఉన్నాము? ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలంటే దేవుని మాట వినాలి కదా. తండ్రి మాట కుమారుడు వినకపోతే తండ్రిని మహిమపరచినట్ల నీకేం పక్కన కూర్చో అని మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు పక్కన కూర్చోగలుగుతున్నాం. అవునా కదండి? దేవుని వాళ్ళని చెప్పుకుంటున్నాం కానీ దేవుని పక్కన కూర్చోబెట్టేవాడు ఉంటున్నాం. కానీ దేవుడు నీకు ఈ నేపథ్యం నీకు ఇచ్చాడు. ఏదైనా అనారోగ్యం వస్తే నా కోసం ప్రార్థన చేయండి, లేదా నీ అంతటా నీవే వెళ్ళిపోయిందేవా నాకు అనారోగ్య పరిస్థితి వచ్చింది అని సహాయం. ఈ దేహంతో దేవుని మహిమపరచవలసి ఉన్నాం. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహం చేసినటువంటి ఈ కాలంలో సమయమంతా వ్యర్థమైపోయింది. అంటే ఈ దేహంతో ఏమి చేయాలి? దేవుని మహిమపరచాలంటే ఏమి చేయాలి? దేవుని కార్యాలు ప్రభా నేను ఏం చేయాలని అడుగుతున్నావా? ప్రతి దేవుని కూడా అడగ అడిగి ఒకవేళ నేను సోమరిగా ఇంట్లో కూర్చోవాలా? ఈ దేహంతో నువ్వు కష్టపడి ఆదాముని ఏం చేశాడండి? ఉచితంగానే ఇచ్చారు. తోటలో ఉన్న ఫలాలు నిర్భయంగా తినవచ్చు, నిర్భయంగా తినవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఆజ్ఞాతి క్రమంలో బట్టి బయటికి నెట్టివేసేసి కష్టపడి భూమిని సేద్యపరిచి పండించుకొని తినమాట. ఇదేమో ఐడియల్ గా ఉండటానికి, సోమరిగా ఉండటానికి మాత్రము కాదు. సోమరులుగా ఉండే ఆహారం తిరగదు. సోమరుగా ఏ పని చేయకుండా తిరగకూడదంట. కనుక ఏదో ఒక పని చేయాలి. తింటలోనే మనం పడుకుంటాం, మనసు ఎక్కుతారు. తినడంలోనే ఆ డాక్టర్ గారు చెప్పారు, తినడంలోనే ఒక 15 నిమిషాలు అటు ఇటు తిని ఏం చేస్తాం మనం? నా కాళ్ళు నొప్పులండి అని కొంతమంది చెప్తారు కదా. మరి అప్పుడేం చేయాలి? అక్కడక్కడే తిరిగి 15 నిమిషాలు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటాం. కనుక బైబిల్లో చాలా మంచి సూత్రాలు ఉన్నాయి. తెగుబడులతో సాంగత్యం చేయవద్దు, మాంసం ఎక్కువగా తినకూడదని కూడా దేవుడు వాక్యం ఉంది. అది లేకపోతే మొత్తం మనకి మింగుడు పడదు. ఒకసారి ఎదురైతే అలవాటు పెట్టుకుంటుంది. కనుక కొన్ని బైబిల్ బట్టి మనము చాలా విషయంలో నేర్చుకోవచ్చు. చాలా మిత్ర జీవితానికి మనం ఎప్పుడైతే వస్తామో ఆ దేహము దేవుని మహిమ కొరకు ఉపయోగపడుతుంది. దేవుడు ఆ దేహాన్ని చాలా పనికి ఉపయోగించుకునే దేవుడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో ఈ దేహంతో దేవుని మహిమపరచమని దేవుని వాక్యం ఉంది.
మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాబడి, మనుషులకు దాసులు కాబడి. 7వ అధ్యాయము 23వ వచనంలో మాట ఉంది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాబట్టి. మనుషులందరూ కొరకు ప్రభు ఒక వినిపించాడు. ఏంటంటే తన ప్రాణం అంటే తన రక్తం. మనుషులందరి కొరకు, అందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. నిబంధన చేసుకున్నాం, అయ్యా నీ కాఫీ తాగకూడదు, నీ కాఫీ తాగకూడదు. ఎప్పుడు నిబంధన చేసుకున్నాం? ఉదయమే నిబంధన చేసుకున్నాం. ఉదయమే కాఫీ తాగకూడదని నిబంధన చేసుకున్నాం. సరే, ఎన్ని గంటలు గడిచింది? 4 గంటలు గడిచింది. 4 గంటలు గడిచిన తర్వాత నా పాస్టర్స్ వచ్చారు కదా, కాఫీ కావాలా, డ్రింక్ కావాలా, టీ కావాలా, బూస్ట్ కావాలా, ఇంకా మిల్క్ కావాలా, ఏం కావాలని అన్నది. ఇప్పుడు ఏం చేయాలి? నిబంధన చేసుకున్నాం కదా. నిబంధన అయిందా? ఎప్పుడు నిబంధన? ఇప్పుడే అదేదే నిబంధన ప్రేరేపిస్తున్నారు కనుక ఇప్పుడు ఏం చేద్దాం? సరేనండి, నాకు కాఫీ కావాలి. నిబంధన ఏమైంది? ప్రేరేపణ వచ్చినప్పుడు కాఫీ కావాలంటే కాఫీ కావాలా, డ్రింక్ కావాలా, ఏం కావాలా, నాకు ఏమీ వద్దండి. ఎందుకంటే నేను అన్ని మానేసేసి చాలా కాలం అయిపోయింది. దాని మీద నాకు జయం వచ్చింది. ప్రజలా జయం రాకపోతే నిన్ను మాటి మాటికి నేను ప్రేరేపింపజేసి దాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చే వాహనాలు లేనటువంటి అపవాది ఉన్నాడు. ఏమయ్యా పొద్దునే నిబంధన చేసుకున్నాం వాళ్ళు అంటున్నారు, నాతో చెప్పుకుంటే నాకు తెలియదు. వాళ్ళు చెప్తారు పొద్దున్నే మేము నిబంధన చేసుకున్నాం. ఇంతవరకు ప్రయాణం కూడా వస్తుంది. ఈ ప్రయాణం ఎన్ని గంటలు గడిచిందయ్యా? 4 గంటలే. 4 గంటలు గడిచాక కాఫీ కావాలా, ఏం కావాలంటే వాళ్ళు నాకు టీ కావాలా, కాఫీ కావాలా. ఏమైపోయింది నిబంధన? ప్రాంతాలకు వస్తాం, నిబంధనలు చేసుకుంటాం. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఎలా జీవించాలనుకుంటాం, ఈ మాట మాట్లాడకూడదు అనుకుంటాం, ఈ ఆలోచన మనకు వద్దనుకుంటాం, ఈ ప్రయాణం మనకు వద్దనుకుంటున్నాం, ఈ ఉద్దేశాలు మనకు వద్దనుకుంటున్నాం. కానీ అది ప్రయాణం కలగడం వల్ల ఏమైపోతుంది? అలా చికెన్ అసలు మానేస్తాం. చికెన్ తీసుకొచ్చి అలా మీకోసం చికెన్ ఫ్రై, చపాతీ, బిర్యానీ తీసుకొచ్చామన్న. నిబంధన ఎక్కడ? ఈరోజు ఒక్కరోజుకి పక్కన పెట్టేసి రేపు రోజు ఈ రోజే అప్పుడే ఆపలేనటువంటి వాళ్ళు రేపు చేయగలుగుతాం. తిండి విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ప్రయాణం చేసే విషయంలో కానీ, పని చేసే విషయంలో కానీ, భక్తి చేసే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ నేను ప్రేరేపిస్తున్నటువంటిది వేరే ఒక ఆత్మ నేను ప్రేరేపిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నేను ఉండి నీ పరిశుద్ధ ఆత్మకి ఆలయంలో మీరు ఎదుగురా. నేను 4 గంటలకు వచ్చాను. నాకు కరుణాకు వచ్చాను స్టేషన్. అంతే లగేజ్ తీసుకుని ఏం వచ్చాక నాకు లేట్ అయిపోయింది. నేను వచ్చాడు. సరే వచ్చిన తర్వాత కాసేపు పడుకున్నా. ఏమనిపిస్తుంది? బాడీ ఏమంటది? రెస్ట్ తీసుకున్నాం అనిపిస్తుందా లేదా? దాకా ఎంట్లో తిరిగి వచ్చాలే, పని చేసి వచ్చాలే, ఇక ప్రార్థనకి ఏమంటాం లేదా? ప్రయాణం రాత్రంతా ప్రయాణం చేసి వస్తున్నాం కదా, ఇక ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు పడుకున్నాం అనిపిస్తుందా లేదా? నేను అనుకున్నాను, ప్రభా 1 గంట నిద్రపోతాను, 1 గంట ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతే మెలకు రావాలి కదా.
ప్రార్థన చేసుకుని పడుకున్నాను. ఖచ్చితంగా గంట అయిన తర్వాత మళ్ళీ లేచి ప్రార్థన చేయాలి. నా మందిరంలోకి నేను వచ్చి ఏం చేశాను, ఆ సాక్ష్యాలు మనం చెప్పగలిగే ఆ రీతి మేము ఉన్నప్పుడు ఆ దేహం దేవుడికి లోపడుతున్నట్లుగా అర్థమవుతుంది కదా. ఆ దేహంతో దేవుడిని మహిమపరచడానికి దేవుడు నేను ఉపయోగించుకునే దేవుడుగా ఉన్నాను. వచ్చి మళ్ళీ గంటసేపు ప్రార్థన చేస్తున్నాను. దేహానికి బలహీనత ఉన్నదా చెప్పండి. కనుక నేను దేనికి దాసులు కాకూడదు, మనుషులకు దాసులు కాకూడదు. ఎవరికి దాసులు అవ్వాలి? దేవుడికే దాసులు అవ్వాలి. ఇది ఎవరి ద్వారా ఇవ్వబడింది? శరీరం దేవుడే. ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఎవరి ఆత్మ ఉంది? దేవుడి ఆత్మ ఉంది. కనుక దేవుని ఆత్మ కలిగిన వారంలో ఉండి ఈ దేహం దేవుడు అయి ఉండి దేవుడు మహిమ కొరకు జీవించాల్సినటువంటి మనము మన స్వచిత్తాన్ని, మన సొంత ఆలోచనని అక్కడ ఉంచుకోవాలి. అప్పుడు దేవాన్ని చేయాలి, అంతే కదా. అయితే దేహము దేవుడు నీకు అనుగ్రహించింది కదా దేహము. ఆ దేహానికి నీ ఆలోచన ఏంటి? మన ఆలోచన ఏంటండి? ఏం విధమా, ఏం కాదు, ఏం తెలుసుకుందాం అనే ఆలోచన ఉందా లేదా? ఉందా లేదా? మరి ఇచ్చింది దేవుడు, దేహం ఇచ్చింది దేవుడు. మరి దేవుడు ఇచ్చిన దేవునికి తెలియకుండా నీకే ఆ దేహం బాధ్యత, నీకే బాధ్యత. ఇచ్చిన దేవుడికి బాధ్యత లేకుండా నీకే బాధ్యత. మనం ఏం చేస్తున్నాం? నీకు తెలియదు ప్రభువా అన్నట్టుగా మనం ఉండి ఏం చేస్తున్నాం? మన ఇష్టం, మన దేవం మన ఇష్టం అనుకుంటున్నాం. దేవా నీ చిత్తం ఏమిటో నువ్వు జరిగించు. ఈ దేహం నీకు అప్పగిస్తున్నా, నీ చిత్తం ఏమిటో జరిగించు అని అంటే, అలాగా దేహాన్ని దేవుడికి అప్పగించుకున్న వారు సమస్తాన్ని విడిచిపెట్టేసినటువంటి రీతిలో ఉన్నారు. సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి అబ్రహాము నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ దేహానికి ఏమి తక్కువైంది? ఆ దేహానికి ఏమి తక్కువైంది? ఏమి తక్కువ కాదు. ఆయన వెంబడించినటువంటి లోతుకి ఆయన కూడా అబ్రహాము వర్తిల్లినట్టుగా వర్తిల్లాడు. ఎప్పుడైతే ఎడమైపోయాడో ఉన్నదంతా మైనస్ అయిపోయింది. ఉన్నదంతా అబ్రహాము ప్రేమించినట్లుగా లోతును కూడా దేవుడు ప్రేమించాడు. ఒక నీతిమంతుడిని వెంబడించే ఆ వ్యక్తి ఆ నీతి తనకే వెళ్ళిపోతుంది. ఒక నీతిమంతుడిని లేదా యథార్థవంతుడిని, సత్యవంతుడిని, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు వెంబడిస్తున్నప్పుడు ఆయన ముందు ఆ నీతి నీకు కూడా. కానీ నీతిమంతుడైంది ఒక దుష్టుడితో నువ్వు చేతులు నిలుపుతున్నప్పుడు దుష్ట సాంగత్యం నుంచి నిలవడానికి ఏం చేస్తుంది? మార్చేస్తుంది. నీతిమంతుడు లోకుడు నీతిమంతుడిని గమనించాడు కనుక ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదాన్ని బట్టి ఏమొచ్చింది? జగడాలు వచ్చినాయి, వివాదాలు వచ్చినాయి. ఆ వివాదాలు ఏమైపోయి ఎడబాటు చేసినాయి. ఎడబాటుకి ఏమైపోయింది? ఏం కోరుకున్నాడు? లోకాన్ని కోరుకున్నాడు. లోకంలో ఏమైపోయాడు? అదే నీతిమంతుడు లోకాన్ని కోరుకుని నష్టపోయాడు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడిని కోరుకొని వర్తిల్లాడు. ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు. అయితే దేవుడిని నమ్ముకోవడం వలన, దేవుడి యొక్క దైవత్వం కలిగి ఉండడం వలన ఏదైనా నష్టం ఉందా? ఏదైనా నష్టం ఉన్నది? ఏమి నష్టము లేదు. కానీ నమ్మిక లేదు. మనము దేవుని యొక్క నమ్మిక ఎప్పుడైతే ఉంచగలుగుతామో, సంపూర్ణంగా దేవుని నమ్మిక ఉంచండి, నీవు స్థిరపడతావు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం
సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. నా గద్దింపుని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుంపరించెదను, నా ఉపదేశం మీకు తెలిపెదను. ఇక్కడ ఏమంటున్నాడు? నా గద్దింపుని విని తిరుగుడి. ఎప్పుడు గద్దింపండి? గద్దింపు ఎప్పుడు వస్తుంది? గద్దింపు ఎప్పుడు వస్తుంది? మన స్వచ్ఛతాన్ని బట్టి మన ఇష్టం చేస్తున్నప్పుడు, అది క్రమం కాలేదు అప్పుడు, దేవునికి అది క్రమం కాదని తెలిసినప్పుడు, దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, గర్జిస్తాడు, హెచ్చరిస్తాడు, మన సాక్షిని చెప్పండి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు గర్జింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదు, నా ఉపదేశం మీకు తెలియదు. దేవుని ఆత్మ మీ మీదకి దేవుడు కుమ్మరిస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ అనేవాడు నా వాడు కాదు. దేవుడు ఆత్మ ఉంచాడు మనలో. అంటే దేవుని ఆత్మ మనలో ఉంది. సత్యకారుడు అనే ఒక ఆత్మను దేవుడు మనలో ఉంచాడు. కానీ లోకంలో ఉన్నాము. లోకంలో ఏం చేస్తున్నాం? వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళకూడనటువంటి రీతిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే గర్జిస్తుంది. ఏం చేస్తున్నాం? గద్దింపు ఎప్పుడైనా మీకు గద్దింపు రాలేదండి? గద్దింపు లోపడ్డామా? గద్దింపుకి ఉన్నామా? చెప్పండి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడైనా నీకు గద్దింపు రాలేదా? వాళ్ళలో తప్పులు ఉన్నా, వాళ్ళలో దోషాలు ఉన్నా, నువ్వు ఆ దోషాన్ని హేతు చేసుకొని గర్దిస్తున్నా, మాట్లాడుతున్నా, నేను గర్దించలేదా దేవుని ఆత్మ? చెప్పండి. అప్పుడు ఆ దేవుని ఆత్మ గర్దించినప్పుడు నువ్వు తిరిగావా? లోపడ్డావా? ఎందుకు మనం జీవితాన్ని పాడు చేసుకుంటాం? అప్పుడు ఆ గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కొమ్మరించదను, నా ఉపదేశం మీకు తెలియదు. ఆ ఉపదేశం నేను చెప్పేది విను, నువ్వు చేసే నీ ఇష్టం నువ్వు చేయకూడదు. నేను చెప్పేది నీకు తీసుకో, ఆ మాట విను. ప్రతి దానికి హెచ్చరిక ఉంది. ప్రతి దానికి హెచ్చరిక ఉంది. కనుక నీవు ప్రక్కకి వెళ్తున్నప్పుడు, ఆ మిస్టేక్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నేను హెచ్చరించేది. ఆ హెచ్చరిక మనం తీసుకోగలిగినట్లయితే క్రమంలోనికి వస్తాం. అక్రమంలో నుంచి క్రమంలోనికి దాడుతాం. మనంలో నుంచి జీవనానికి, చీకటిలో నుంచి వెలుగులోనికి, వెలుగు సంబంధిగానికి జీవిస్తాము. మర్యాద కానీ అమర్యాద ఉండదు, గర్వం అనేది ఉండదు. నేను నాదనే స్వభావం నాలో జీవిస్తున్నది క్రీస్తు అని ఆయన చెప్పగలుగుతాం. నేను కాదు. ఏమంటున్నాడండి ఇక్కడ? పౌలు ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసమున నేను జీవించుచున్నాను. నేను ఇక్కడ జీవించవాడగా నేను కాదు. ఇప్పుడు నాలో ఎవరున్నారు? క్రీస్తు. మన జీవితంలో మనలో ఉన్నంత కాలం కూడా మన ఇష్టం పనిచేస్తుంది.
మనం క్రీస్తు ప్రభు ఉన్నంత కాలము ఆయన ఇష్టం పనిచేస్తాం, అంతే కదా. మరి ఆయన బిడ్డలకి ఆయన రాజ్యంలో స్థానం ఇవ్వకుండా వేరే వాళ్ళు వచ్చి మీరు అంటారా? అందుకని దేవుడు యూనివర్సల్ గా ప్రపంచం మొత్తం కూడా యూదులే తన బిడ్డలుగా సంతానమే సర్వంగా కలిగిన సంతానము ఆయన తన బిడ్డలుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరినీ కూడా ఐక్యపరిచాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటాడో, ఎవరిలో ఆయన నిలిచి ఉంటాడో వారు ఆయన బిడ్డలు. కనుక మనం గ్రహించాలి. అప్పుడు నీ ఇష్టం ఎప్పుడు ఉన్నది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువైపడి ఉన్నాను అంటే సిలువ అంటే ఏంటంటే అర్థము తనలో ఉన్నటువంటి స్థితి నేను నాదనే దాన్ని చెప్పుకున్నాడు. సిలువైపడి అంటాడు. ఏమన్నాను, ఇక్కడ జీవించడం నేను కాదు, నేను లేదు, నాలో క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు, ప్రభు ఇష్టం కానీ నా ఇష్టమా? ప్రభు ఇష్టం కానీ నా ఇష్టమా? నా ఇష్టం కాదు. కనుక క్రీస్తు నాయంలో జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరంలో జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం జీవించున్నా. ఏమైపోయింది? పరివర్తన, మార్పు జీవితం. మార్పు చెందామని చెప్పుకున్నాం, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, ఏదో మార్మోసు పొందించినంత మాత్రాన కాదండి. జీవితం ఏంటి? ఫస్ట్ మార్పు చెందాలి, మార్మోసు పొందాలి. రెండవది సాక్షిగా బాప్తిసం తీసుకుంటున్నాం. నేను పడ్డాను, నా పాపము చచ్చిపోయింది, ఇక లేదు. ఇప్పుడు జీవితం విధానం ఎవరు తీస్తూ రావాలా, రావాలా? ఈనాడు ప్రయత్నం చేసుకుంటే ఎంతమంది మనలో అద్భుతంగా ఉన్నాం. చెక్ యువర్ సెల్ఫ్. ఏమన్నా ఎంతమంది ఉన్నారని చేయలేదు చూపించాలి, కానీ మంచిగా వాస్తవే చెప్పాము, కానీ ఉండాలని ఆశ ఉందా లేదా? మరి ఇప్పుడైనా మార్చుకోవచ్చా లేదా? కాఫీ మానేసేయి, కాఫీ మానేసేయి. నీ సంగతి చెప్పుకో, ఆయన సంగతి నువ్వేం చెబుతావు? ఒక సంగతి చెప్పండి, ఎవరి సంగతి చెప్పాలి సార్, నా సంగతి నేను చెప్పాలి. కానీ ఆయన సంగతి ఏం చెప్పిందంటే ఆయన కోపం వస్తుంది, కోపం రేపిన వ్యక్తి అవుతారు. ఎవరి సంగతి చెప్తే నేను పరిగెత్త పెడితే కింద పడ్డాను, నా కాలు ఇరిగిందండి. నేను పరిగెడతాను, నా కాలు ఇరిగింది. ఏమైపోయింది? ఇప్పుడు నేను రోజు కాలు తీసుకుని నన్ను కొట్టి కాలు ఎవరు కొట్టాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరో కొట్టిన దాన్ని బట్టి వివాదం వస్తుంది. ఎంతమంది వివాదం వస్తుందా లేదా? ఇప్పుడు నేను ఎవరి మీద ఇవ్వగలగాలి? నాకన్నా నేనే భక్తి విధానాలు ఎదుటి వ్యక్తిని గురించి ఏది చెప్పకూడదు, చెబితే అది దోషం. అట్లయినా నీవే గ్రహించగలిగే స్థితికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో అక్కడ అండర్స్టాండింగ్ వస్తుంది. భక్తి విలువలు పెంచుకుంటావు. ఎప్పుడైతే భక్తి విలువలు పెంచుతావో అప్పుడు చూడండి, ఈ మాట అంటున్నాడు, వాళ్ళు నీ వేరండి చచ్చిపోయాను. ఇక్కడ అంటాడు, ఎనిమిది రాసిన పత్రికలో కొన్ని మాటలు చెప్తాడు పౌలే. 8వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి వస్తే 18వ వచనం నుండి మాట అంటున్నాడు చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏమీ నివసింపదని మీరు ఎరుగుతున్నాను. ఏమన్నాడండి? నా శరీరమందు మంచిది ఏమీ నివసింపదని నేను ఎరుగుతున్నాను. మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయటం నాకు కలుగుతలేదు. ఏమండి?
ఏం చేయాలనుకుంటున్నాం? వాక్య ప్రకారంగా జీవించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం బాగా చదవాలి, తర్వాత మంచిగా చెప్పండి. కోరిక ఉంది, ప్రార్థన చేయాలని కోరిక ఉంది, కానీ వేసరికి ఏమైపోయింది? ఆరున్నర అయిపోయింది. ఇంకెప్పుడు కోరిక? ప్రార్థనకి వెళ్తే 7 గంటలకు ప్రార్థనకి వెళ్ళాలి, 6:30 అయిపోయింది లెక్క రోజునే. 7 గంటలకు ప్రార్థనకి వెళ్ళాలి, 7 గంటలకు ప్రార్థనకి వెళ్ళాలంటే ఏం లేదు చెప్పండి. ఏమనుకుంటారంటే కోరిక నాకు ఉంది, మంచి చేయాలని కోరిక ఉంది, నేను మాత్రం 7 గంటలకి ఖచ్చితంగా ముందే 5 నిమిషాల ముందే 10 నిమిషాల ముందే నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి అని నేను కోరిక ఏమండి? అలా వేసరికి 6:30 అయిపోయింది. అర్ధగంటల ముందు టీ తాగాలి. ఏం చేయాలి? ముందు టీ తాగాలి. టీ తాగకపోతే మైండ్ పనిచేయదు. ఎక్కడ పనిచేయదు? టీ తాగిన వాళ్ళకి అందరికి మైండ్ పనిచేయబడి కదండి, తాగిన వాళ్ళకే పనిచేస్తాయి కదా. కదండి, నేను 35 సంవత్సరాల క్రితం మానేసారు టీ. నాకు మైండ్ పని చేస్తుందా, పని చేయట్లేదా? ఈ పిచ్చి ఒకటి పెట్టుకొని టీ తాగటం మాత్రం మానవులు బానిస ఎంతకాలం బ్రతుకుతాం? బానిస జై జీవితం లేదు, పరలోకానికి వెళ్ళలేవు. 30 రోజులు ప్రార్థన చేస్తాం. 30 రోజులు ప్రార్థన నాకేంటి ప్రభా, నేను ఏం చేయాలని చూడగలుగుతానని నేను ఆశపడ్డాను. నాకు ఒక జై మనిషి తర్వాత చెబుతాను అనుకుంటున్నా. నేను ముందే లీక్ చేయను, అది మీకు తర్వాత చెప్తాను. కానీ దాని మీద నాకు దేవుడు మనస్సు లేకుండా చేశాడు. దేవుడు నీకు ఆ మనస్సు ఉంటే నీ చూపులు అంటే వస్తాయి. నీకు ఆ మనస్సు ఉంటే నీకు ఆ చూపులు అంటే వస్తాయి. నీ కోరికలంతా అంటే ఉంటుంది. ఆ మనస్సు లేకపోతే చెప్పండి. ఆ మనస్సుని ప్రార్థన చేస్తాం, ఏంటి ఫలితం? ఏమొచ్చింది? కనుక ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలుమైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. ఎప్పుడైనా ఈ మాట మనం ఉపయోగించామా? లేదు, ఓడిపోతున్నాం. అవునా కదా? ఆయన ఈయన కూడా అదే చెప్తున్నాడు. నేను చేయబోదు, నేను చేయక చేయకూడని కీడు చేయుచున్నా. ఏం చేస్తున్నానండి? మంచి చేయాలనుకుంటున్నా, కానీ పొద్దున్నే ప్రార్థన, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, ఎందుకంటే భయంకరమైన ఇంట్లో పొద్దున్నే అందరికంటే ముందునే ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ఇది చేయాలి అనుకుంటాం. కానీ ఆ టయానికి లేవడం లేటుగా లేపాడు అప్పు. అది లేచి ఇద్దరికి గొడవ ఇంట్లో, ఎవరికి? భార్య వాళ్ళకి ఇద్దరికి కస్సు గుస్సు అని అక్కడే కస్సు కూసుకొని ఏమైపోయింది? లాస్ట్కి ప్రార్థన మానేసేసి ఏమైపోయిందండి? ప్రార్థనే చేయకూడని, ఏమన్నా చేయకూడని, నేను చేయకూడని కీడు చేయించున్నాను. నేను కోరని దాన్ని చేసినట్లా దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇక్కడ నేను ఏముంది లోపల? పాపం ఉందా లేదా అందరిలో? కానీ పరిశుద్ధం అయిపోయావా? ఈ మాట బాగా గ్రహించండి. చేయకూడని కీడు నేను చేస్తున్నాను కనుక నాలో నివసించున్నది ఏంటది? అది పాపమే కానీ నేను కాదు. నేనంటే ఎవరు? పాపం అంటే ఎవరండి? ఇక్కడ నువ్వెవరి? పాపం ఎవరు? ఎడమర్చుతాం. పాపి అంటే ఒప్పుకుంటావా నువ్వమ్మా? పాపి అంటే ఒప్పుకుంటావా? ఎవరు పాపి అంటే 10 రెట్లు పాపి నువ్వే. అంతలా
ఏమ్మా ఇక్కడ ఏమంటున్నాడు? నేనే అనుకుంటున్నాడు నా ముందు నివసించదు అది. ఏమంటున్నాడు? నేను కావాలంటాడు. అదేంటి నేను కావాలంటాడు, పాపం అంటాడు. అంటే పాపము నాలో ఉంది, నేను కానీ పదం ఏంటి? దేవుని యొక్క భయభక్తులు కలిగిన జీవితం కూడా ఉంది. ఇప్పుడు వెళ్ళాలనుకున్నాడు పాపం. ఎప్పుడు? అందరికంటే ముందు వెళ్ళిపోయి నేను సమయాన్ని నేను చేయాలనుకున్నా, కానీ నేను చేయాలనుకున్నాను కానీ చేయాలని నేను చేయకూడదని క్యూట్ చేస్తున్నాను. ఇది అప్పుడు ఎవరు? నాలో పాపం ఉంది, నీతి ఉంది. నీతి ఉంది, పాపం ఉంది, రెండింటికి పోరాటం ఉంది. ఎవరు? భార్యాభర్తలం కాదు, నీలో ఉన్న శరీరానికి, నీలో ఉన్నటువంటి ఆత్మకి అంటే భక్తికి, భక్తిహీనతకి, రెండింటికి పోరాటం ఉంది. రెండు అర్థం కాదా? ఇదాగా అవుగా చెప్తారండి. ఏదైనా వాటికి మీరు తీసుకోండి. చెప్తా ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను అని అన్నారు. ఇందాక ఏమన్నారు? 4 గంటలు కాలేదు, కాఫీ తాగుతారంటే ఇది అవుతుంది. కాఫీ ఆయన బూస్ట్ వెళ్తాం, ఆయన పోరాటం వస్తే ఏదో కట్టేసుకుంటాను కదండి. దానం చేయాలంటే ఏకంగా పోరాటం వస్తున్నాయంటే అర్థం ఉంటుంది మానవ స్వభావం. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, నేను కోరడం అనేది చేసిన దానిని చేయలేదు నా యొక్క నివసించి పాపమే కానీ ఇక్కడ నేను కాదు. అంటే నీలో నీతి ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. మంచికి ఓటేస్తున్నామా, చెడు పోటేస్తున్నాం. మరి అన్ని చెడు ఓటేస్తుంటే మరి దేహం దేవుడు ఎట్లా ఉంది? చెప్పుకునే ఎన్నిసార్లు చెప్తావు? క్షమించమంటున్నాం, సాయంత్రం క్షమించమంటున్నాం, రేపు క్షమించమంటున్నాం, క్షమించమంటున్నాం, రోజు క్షమించమన్నా. ఇంకా రోజు క్షమించమంటా. ఇక ఆయన అది రోజు క్షమించమంటే క్షమించు అంటే ఒప్పుకుంటావా? మానవుడు నువ్వే ఒప్పుకోవట్లేదు, దేవుడు ఒప్పుకుంటాడు. అవునండి, క్షమించు, తప్పు చేస్తాం, క్షమించు, తప్పు చేస్తాం, క్షమించు, తప్పు చేస్తాం, క్షమించు అంటే క్షమించబడిన తర్వాత దాని పేరు పాపం చేసిన వాడు అంటే నన్ను ఒప్పుకున్నవాడు, నా క్షమించిన వాడు పాపం చేయడు, చెయ్య. అలాంటిది ఏదైనా ఉందా? విలువైన ఉందా నీ జీవితంలో? తీసుకురా, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. అలాంటి విలువైనది ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒకసారి విడిచిపెట్టాను, దాన్ని మరలా ఆలోచించి రమణీయులు దాన్ని ఏదైనా తీసుకొచ్చి పెట్టి పర్లోకరాజ్యం ఎలా వస్తుంది? పర్లోకరాజ్యం ఎలా వస్తుంది? ఎదురుగా చేశాను, తప్పిపోయాను, పడిపోయాను. ఎన్నిసార్లు అయినా కానీ క్షమించమంటే ఆయన దైవండి క్షమిస్తారు. మరి నువ్వు వాడబడేది, నీ దేహం వాడబడేది, ఇప్పుడు లోకానికి వాడబడేది క్షమించుకోమంటే అదేనా? నీ దేహం దేవుని కొరకు వాడబడాలి, దేవుని మహిమ కొరకు వాడబడాలి. దేవునికి తెలియదా మన ఆరోగ్య విషయం, మన ఆర్థిక విషయం, మన లోటు విషయం, మన బాధల విషయం తెలియదా? తెలుసు. ప్రభా ఈ దేహం నీకే అప్పగించుకున్నాను. మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మనం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే అంతరంగ 22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. చూడండి, ఇక్కడ అంతరంగ విషయంలో నాలో ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం నీతి ఏ నీతి అయింది? పౌరు గారి ఏ నీతి అండి? ధర్మశాస్త్రం నీ నీతి ఏ నీతి? నీ నీతి ఏమి నీతి?
పౌలు గారి ధర్మశాస్త్రం నీతి అండి. నువ్వు రాసుకున్న నీతి ఏంటి? లేదా మనం రాసుకున్న నీతి లేదా? ఉందా లేదా? ఎవరి నీతి? అంతేనా? అంతే, ఎవరు కాదు ధర్మశాస్త్రాన్ని రాసుకున్నారు. అమ్మా అవునా కదా? ఎవరి నీతి కాదు కదా? చెప్పండి, నా నీతి నాది కాదు అని చెప్పండి. చెప్పగలరా? ధర్మశాస్త్రాన్ని నీతిని పట్టుకున్నాడు, మోషే ధర్మశాస్త్రం నీతిని పట్టుకున్నాడు, తన అంతరంగంలో పెట్టుకున్నాడు. కానీ ఉందా లేదా? శరీరం ఉందా లేదా? నీతి ఉందా లేదా? ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుతున్నాను. వా, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. నాకు ఈ ధర్మశాస్త్రం ఉంది కదా అని, నేను మంచి కార్యాలు చేస్తున్నాను కదా అని ఆనందిస్తున్నాం మనం కూడా. కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఏమన్నా కనబడుతుందండి? వేరొక నియమం ఎట్లా కనబడుతున్నది? రెండు ఉన్నాయి కదా ఇప్పుడు. నేను కాదు, నాలో ఉన్న ఆత్మ అన్నాడు ఇందాక. నేనంటే ఏమి? ఇప్పుడు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం నీతి ఆయనలో ఉంది. ఇవేమన్నాడు? నా అవయవంలో వేరొక నియమం. ఆ నియమం ఏంటంటే, ఆ నియమం గుర్తించేవారు ఎప్పుడు పౌరులు గుర్తించారు. వేరొక నియమం నాలో ఉంది, వేరొక నియమం నాలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనస్సునందున్న పోరాడుచు చూడండి ఇక్కడ ఏమైపోయింది? ఏమైపోయింది? వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. కనబడిందా? ఇక్కడ నీకు కనబడిందా? నీలో నీ మంచి కనబడుతుంది. నీ ధర్మశాస్త్రమే నీకు కనబడుతుంది. నువ్వు రాసుకున్న ధర్మశాస్త్రమే నీకు కనబడుతుంది. నీలో ఉన్నటువంటి పాప నియమము నీకు కనబడుతున్నదా? కనబడుతుందా? పెద్దగా నన్నే చెప్తా ఉంటాడు, నన్నే కొడతా ఉంటాడు అన్న మాటే కనబడుతుంది. కానీ ఆ నీలో ఉన్న కనబడుతుందా? కనబడుతుందా? ఈయన కనబడుతుంది. ఎవరికి? పౌలు గారికి కనబడుతుంది. ఇప్పుడు కూడా ఆ విధానంలో మనం కూడా మన పాపని మనం గుర్తించవలసిన కనబడుతున్నది. అది నా మనసులో ధర్మశాస్త్రంతో పోరాడచ్చు. ఏం చేస్తుందండి? ఈ నియమం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రంతో పోరాడచ్చు. అది ఈ పాప నియమం ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రంతో పోరాడి చెరబట్టేసింది. ఎవరిని? నన్ను లోపరుచుకుంటుంది. పాప నియమం ఏం చేసింది? ధర్మశాస్త్రాన్ని ఓడించిందండి. ధర్మశాస్త్రం పాపాన్ని ఓడించాలా, లేకపోతే పాపము ధర్మశాస్త్రాన్ని ఓడించాలా? నీతి పాపాన్ని ఓడించాలా, పాపం నీతిని ఓడించాలా? ధర్మశాస్త్రం వల్ల నీతి వస్తుంది. బాగా అండర్స్టాండ్ చేసుకుందాం. కొద్ది సమయం కొంచెం మైండ్కి ఎక్కిద్దాం. కాబట్టి అర్థమవుతుందా మీకు? మైండ్కి ఎక్కిద్దాం. పర్వత రాజ్యానికి జారాలి. అందరం పాప లోపల ఉన్న పాపాన్ని చంపకపోతే అదే ఏదో ధర్మకార్యాలు. మనకు ఒక ధర్మశాస్త్రం దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలు పట్టుకొని దాన్ని పట్టుకుని ఆలాడుతున్నారు. మా పాపం ఏమో సంభవం అంతే కదా. కనుక మన దగ్గరికి వచ్చింది ఈ రక్షణ. మనం కూడా ఇంకా అదే పాత ఆచారాలు, పాత పద్ధతులు, పాతలోకం, పాత జీవితము, పాత అనుభవాలు అంటే వాళ్ళకేమైంది? మనకు అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకా లేకపోతే నన్ను అయిపోతాం. అందులో ఈ పౌలు గారు వచ్చినటువంటి బయటకు వచ్చిన విధానాన్ని ఇవన్నీ అర్థం చేస్తున్నాడు. అందులోంచి పాప నియమం అనేది యెహోవా బయటికి ఇది పోరాడుతుంది. పోరాడి ధర్మశాస్త్రంతో పోరాడి ఓడికి చేసింది, చెరపట్టేసిందంట. అప్పుడు ఏమంటున్నాడు? ఎంత దౌర్భాగ్యము, ఇంటి మరణములకు శరీరాన్ని అది
ఇప్పుడు పాపం అనేది ఉంది, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఏమైపోయింది? ఓడిపోయింది, చెరపట్టబడింది. చెరపట్టబడిందంటే అర్థం ఏంటంటే ఓడిపోయిన వల్ల తెలిసిన వల్ల. రాజులు యుద్ధం చేసుకుంటున్నారండి. యుద్ధం చేసుకుంటుంటే చెరపట్టబడ్డారంటే ఓడిపోయినా లేకపోతే గెలిచినాడా? ఓడిపోయినట్టే కదా. ఇది నీలో పోరాటం. ముందు నీలో పోరాటంలో నీ శరీరాన్ని జయించగలిగితే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నిలుస్తావు. నీ శరీరం ఏంటో నీకు అర్థం కావాలి. నీ శరీరంలో ఉన్నటువంటి నియమం ఏంటో నీకు అర్థం కావాలి. నువ్వు బయటికి ఇచ్చేసాను డబ్బా కొట్టుకుని ఎంత పెట్టుకుని ఎంత చేసినా కానీ ప్రయోజనం ఏమీ లేదు. కనుక నీ అంతరంగంలో ఉన్నటువంటి దానిని, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ పాప నేను ఆ రెండు ఫైట్ చేస్తున్నావు. అది బోధించావా? అది నీలో ఉంది. నాలో ఉన్న పాపమే కానీ నేను కాదు అంటున్నాడు. ఏమన్నాడు? నాలో ఉన్న పాపమే కానీ నేను కాదు. కనుక ఇక్కడ ఏమన్నా అంటే అయ్యో అంతటి వాక్యులను ఇంటి మరణములకు శరీరం నన్ను ఎవరు విడిపిస్తారు. ఇప్పుడు బలుగలిగింది. ఇప్పుడు బలుగలిగింది అంటే అర్థమైంది, గ్రహింపయింది. ఇప్పుడు గ్రహింపయింది అని అర్థం. నీ గ్రహింపయిందా? నీలో ఉన్న పాపం చచ్చిందా, బ్రతికిందా? బ్రతికుంటే దాన్ని పోషిస్తున్నావా? అలాగే మంచి చేస్తున్నాను నేను, అది మంచి చేస్తున్నాను అని చెప్పేసి ధర్మశాస్త్రానికి అంటే నీలో ఉన్న మంచితనానికి నీ ఓటు వేసుకుంటున్నావు. అర్థం కావాలి. మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునికి చెల్లిస్తున్నాను. ఎందుకు తెలుస్తున్నానండి? ఎందుకు తెలుస్తున్నాను? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఇక్కడ ధర్మశాస్త్రం ద్వారా అనేది కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమములకు, శరీర విషయంలో పాప నియమములకు దాసుడుగా గ్రహించాడు. ఇప్పుడు ఏమండి? శరీర విషయంలో ఏమైనాను, మనస్సు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడై ఉన్నాను. దేనికి దాసుడై ఉన్నాను? ఇప్పుడు మనం రెండింటికి దాసుడై ఉన్నాడు అంట కదా. సరే, నువ్వు ఒకదానికి దాసుడై ఉన్నావా, రెండింటికి దాసుడై ఉన్నావా? పక్కదానికి దాసుడై ఉన్నాడంట. ప్రభు క్రీస్తు ఉన్నావా లేదా? ఉన్నా, కానీ ఒకదానికే దాసుడు అయిపోయాడు. ఇక్కడ ఎవరికి రెండింటికి దాసుడే. మనస్సు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడు అయిపోయాను అని గుర్తించాడు, గ్రహించాడు. అప్పుడు ఏమన్నాడంటే కాబట్టి ఇప్పుడు 8వ వచనం, 8వ అధ్యాయం, అది జీవనిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమములను నన్ను విడిపించను. ఎక్కడ వచ్చింది జీవం? ఎక్కడ వచ్చింది జీవం? ఇప్పుడు నేను చెప్పాను కదా, సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాను కదండి. ఇప్పుడు కాఫీ కావాలా, మంచి బూస్ట్ కాఫీ, నేను మార్నింగ్ రెడ్ కాఫీ ఇంత కాఫీ తాగేవాడిని, 4 గ్లాస్ సిగరెట్ ప్యాకెట్ ఆర్పెట్టి కాల్చేవాడిని. అంత భయంకరమైన వ్యక్తి, మంచివాడి కాదు నేను. నాయన మంచి ఏది నిలవదని నేను తెలుసు. నేను అలాంటి వ్యక్తిని. ఇప్పుడు నాకు తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చి పెట్టండి, మంచి కాఫీ తీసుకొచ్చి, ఎంత పొడుగున అందరికీ వెళ్తే ఎంత పొడుగున కప్పులు ఉంటాయి కాఫీ, ఎంత ఇట్లా ఇలా ఉంటుంది అది కాఫీ, ఇలా ఉంటుంది కప్పు. అది కిందేమో తక్కువగా ఉంటుంది, పైకి ఇచ్చారు గట్టం. అంత కాఫీ తాగుతారు, అంత టీ తాగుతారు. మరి అవి తీసుకొచ్చి ముందు పెట్టారు అనుకోండి, ఇప్పుడు నాకు తాగడానికి తాగుతాను. ఎంతకాలం అయిందండి? 35 సంవత్సరాలు.
అయినా ఇప్పుడు నేను తాగాలనుకోండి కుక్కలు పోయినట్టే ఎంత కష్టం చేసిన బట్టి అంటే అక్కడ అడిగారు కాఫీ తాగితే పాపమా? పాపం కాదు, కాఫీ తాగితే పాపం కాదు, కానీ దట్ ఈస్ మన హ్యాబిట్, అంతే, ఒక అలవాటు. అంతే. ఆ అలవాటు నేను ఎందుకు తీసుకేసుకోవాలి? నా శరీరంలో ఆ అలవాటుని నేను ఎందుకు బలపరుచుకోవాలి? గుట్కాలు వేస్తారు, కైనీలు వేస్తారు, కిలీలు వేస్తారు, టీ తాగుతారు, సిగరెట్లు తాగుతారు, చొట్టలు తాగుతారు, గంజాయిలు తాగుతారు. అన్ని అన్ని ఇవన్నీ బైబిల్లో బయటపడి ఉందా? తీసేయి తీసేయి. నీకంటే మించిందా? ఏదో నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ కంటే మించిందా అది? డబ్బులు మిగులుతాయలేదు. రోజుకు 100 రూపాయలైనా ఆ రోజుల్లోనే 35 రోజుకు 100 రూపాయలు సరిపోయాయి కాదు. నాకు అప్పులు పోయి తెచ్చుకొని అప్పులు తెచ్చుకుని వడ్డీలు కట్టుకొని నాకు నేను అమ్ముకున్నా. నమ్ముకోవటం కాదు, నమ్ముకున్నా. ఇప్పుడు ఖర్చు లేదు, ఏమీ ఖర్చు లేదు. ఎంత ఖర్చు పెట్టాలన్నా కానీ, నెల మొత్తం మీద ఖర్చు పెట్టాలన్నా కానీ చాలా కష్టం, చాలా అరుదు. ఎందుకని? బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కనుక పిల్లగా దేవుడు ఏమంటున్నాడంటే దైవ నియమానికి పాప నియమానికి దాసునే ఉన్నాను. ఇప్పుడు దైవ నియమాన్ని ప్రేమిద్దామా, పాప నియమాన్ని ప్రేమిద్దామా? అవునా కదా? దైవ నియమాన్ని ప్రేమించేందుకు అలవాటు చేసుకుంటే పాప నియమం ఏమైపోయిందండి? మనకి చెప్పండి, దైవ నియమాన్ని అలవాటు చేసుకున్నావా, పాప నియమాన్ని అలవాటు చేసుకున్నావా? రాత్రంతా ప్రయాణం చేసి వచ్చామని 4 స్థలాల్లో ప్రసంగం చేయాలి. ఈ రాత్రి వద్దు, ఇక్కడ వద్దు, ప్రయాణం చేయాలి. మళ్ళీ నేను కాదు ఇంకో వెళ్తాను, నాకు కష్టం అయ్యాను. మరి ఇంకో వెళ్తాను, కష్టం అయ్యాను. మరి అడుగుతానా ఆగడానికి? నేను చెప్పొచ్చా ఆగడానికి? ఏమైంది? అది ఏమైపోయింది? పాప నియమం ఏమైంది? పాప నియమం ఏమైంది? బతికుందా, చచ్చిందా? అది బతుకుంటే ఏం చెప్తుంది? ఏదో మాలేదు. అది అది చచ్చిపోయింది కనుక పాప నియమం, దైవ నియమం ఉంది కనుక దానికి కొనసాగి కనుక అది కనుమ జీవితంలో ఈ దేహం నీకు దేవుడు ఇచ్చాడు. ఆయన కొనుక్కున్నాడు. ఈ దేహంలో దేవుని ఈ దేహంలో దేవుడు మహింపరచు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చేయడం అస్సలము. నువ్వు చేసినటువంటి దేవుని మహిమ కొరకు ఈ భూలోకంలో నువ్వు చేసిన త్యాగానికి నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఆయన అన్యాయస్తుడు కాదు. కానీ దేవుని కొరకు ఖర్చు పెడుతున్నా నోటి నుంచి ఊడి పడుతున్నాయి మాటలు. ఏమవుతున్నాయి అండి? మాటలు ఏమొస్తున్నాయి? ఊడి పడుతున్నాయి. ఆపుతావా? కనీసం ఆపుతావా? పడి ఏమైపోతుంది? సొమ్మసిపోయిందా? టైం లేదు. అయితే దీని వెనకాల ఇంకొక జైలు ఉంది. ఆ జైలు కూడా మనం చూడాల్సిన దానికోసం కూడా మనం ప్రార్థన చేయాలి. నీ అంతర్గతం ఎలా ఉంది, నీ ప్రతిస్థితి ఎలా ఉంది ఎవరికి తెలియదు, నీకే తెలుసు. ఆ అంతరంగంలో చేయి కావాలి. దేవుడు నీ అంతరంగంలో చేయాలని కోరుతున్నాడు. ఆ అంతరంగంలో ఎప్పుడైతే నువ్వు చేసిన అవుతావో లోకాన్ని జయించిన వ్యక్తి అవుతావా. ముందుకు ఏది తీసుకొచ్చి ముందు పెట్టినా కానీ చెల్లెక్క ఉంది, ప్రార్థనకు వచ్చారులే అనుకున్నాడు. కావండి
ప్రార్థనకు వచ్చారు లేదు అనుకున్నాడా, దేవుడి అనుకున్నాడా? దొంగోడికి దొంగ మనసు ఉంది, కనబడగా ఏమైపోయింది? బంగారు గొలుసు అక్కడ పడి ఉంది. ఒక ఆయన మార్గోస్ వెళ్ళి కొద్ది వెళ్ళాడు, బంగారు గొలుసు ఎదురుగానే పడి ఉంది. కాలు తగిలితే నాకు ఏ అభ్యంతరం అనుకుంటుందని పక్కకు దొరికి వెళ్ళాడు. చెప్పండి, నిజం చెప్తున్నాను, ఈ రోజు నిజమే, అబద్ధం కాదు. చిన్న కోటలో ప్రాంతం వెళ్ళిపోయింటే కోటానికి ప్రాంతం వస్తుంది. ఒక అమ్మాయి వస్తా గొలుసు పడిపోయింది, తెగిపోయి కింద పడిపోయింది. ఎలా తెగిపోయిందో, ఎలా ఊడిపోయి పడిపోయిందో మంచి బంగారు గొలుసు. లేడీస్ జనరల్ అందరూ వేసుకుంటారు కదా. ప్రాంతం వస్తుంది, ఎక్కడ వెళ్తుంది? చాలా మంది ప్రాంతానికి వెళ్తే కొలిసిపోయింది, ప్రాంతానికి వెళ్ళకపోతే ఇంట్లో ఉంటే కొలిసిపోయేది కాదు కదా. వస్తుందా లేదా? చాలా మంది అదే మాట్లాడి, కానీ అక్కడ ఒక చర్య. ఆ ప్రాంతానికి వచ్చే అతనే ఒక అతను ఆ గొలుసు చూశాడు. చూసి కాలు తగిలితే అపయోగం అంటుకుంటుంది అని చెప్పేసి ఎంత దొరికిపోయాడు. పిచ్చోడా మంచోడండి? మనం ఏమంటాం చెప్పండి, ఎంత పిచ్చోడు అంటారా లేదా? డబ్బులు బస్ స్టాండ్ లో బస్సు 2 గంటలకు నర్సాపేటలో బస్సు ఎక్కితే ఎంత కట్ట, 500 రూపాయల కట్ట, దాంట్లో సీట్లు ఇంత మొబైల్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? భక్తి చేసేవాళ్ళ కాదా, శరీరమా పాపనేమా, 2 ఉన్నాయా లేదా? చెప్పండి. ఇప్పుడు శరీరానికి ఇంపేది, ఇంపైన శ్వాస ఏది? శరీరానికి ఇంపైన శ్వాస ఏది? చెప్పండి, ఆలోచన వస్తుందా? బోల్ పడుతున్న వాక్యం చెబుతుంటే ఎవరి జరిగినే చెప్తున్నానండి, జరగని చెప్పట్లేదు నేను. అక్కడి నుంచి వెళ్తే వేరే వస్తే నా నియమము, నాలో శరీర నియమం ఉంది, ఆత్మ నియమము 2 ఉన్నాయి. శరీర నియమము ఏం చేస్తుంది? ఆకర్షణ. కానీ ఆత్మ నియమం ఏమంటుందంటే అది మంద కాదు, కానీ దాన్ని సెక్యూర్ చేయాలి. దాన్ని సెక్యూర్ చేయాలంటే ఏం చేయాలి? నేను నా ఖాతాను పక్కకి వెళ్ళినట్లయితే పక్కన నా వెనకాల వచ్చినటువంటి వ్యక్తి వారికి శరీర నియమం పనిచేసి ఏం చేస్తుంది? చాలా స్వార్థమైంది. అది తీసుకుని దేవుడు సీపీ నీ కోసం వెయిట్ చేస్తుందా అని అంటున్నారు. ఒక ఆయన పిలిచి ఇంకొక ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకొని చేతితో పడుతున్నా, అసలు తీసుకుని ఆ మనిషి కిందకి దిగిపోయాడు. వచ్చిందా అక్కడ నిలబడి ఈ డబ్బు మీద తీసారు. నాదే ఎంత కట్ట, 500 రూపాయలు కట్ట. ఇప్పుడు ఏం చేయొచ్చు? నేను ఎన్ని పట్టుకోవచ్చు కొత్త సెల్లు దొరికింది, సినిమా చేసి నేను వాడుకోవచ్చు. రాదా మనసు? అది దేవుడు అనుభవించుకుంటున్నాను. అతనికి కన్వర్ట్ చేశాను, ఆనందం పిచ్చోడు. ఇలాంటి వాడు ఉంటాడా? ప్రభుత్వం ఉన్నవాడు పిచ్చివాడు, గరీవాడు. అవును, ప్రభుత్వం ఉన్నవాడు ఎవరు? ప్రభుత్వం ఉన్నవాడు పిచ్చివాడు, అమ్మాయి. కానీ దేవుని దృష్టికి నేర్చుకున్నా, భక్తి నేర్చుకున్నా, చాలా సబ్జెక్టులు మనకు ఉన్నాయి. నేర్చుకున్న తర్వాత సమయం లేదు, ప్రారంభం చేసుకున్నాను. పౌరులుగా సర్వశక్తిమంతుడు నేర్చినటువంటి కనబడినటువంటి ప్రభా నీ మహిమ కొరకే ప్రభా ఈ దేహంతో నేను మహిమపరుచుకున్నాను. మారాలి, స్వభావం మారాలి. నా గురించి చెప్పుకోవడం కాదు, మీరు నాలుగు చేసిన చర్యలు చెప్పాను.
వారిలో ఉండి కూడా మీరు కార్యం జరిగించి సగం అట్టి సాక్ష్యాన్ని పెట్టాలి. ఈ గ్రామాన్ని వెలుగుగా ఈ సభలో మారిపోవాలి. అట్టి రీతిలో మీరు సిద్ధపరిచే సహాయం చేయాలి. ఆ ప్రభుత్వ రక్షణ యేసు క్రీస్తు కృష్ణ